లక్షలు మాఫీ చేయాలి, 4 లక్షలు రుణం అది ఇష్టం వచ్చినప్పుడు కడతాం. డెవలప్ అయినాక అవసరమైనప్పుడల్లా కడతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు మంత్రివర్గంలోనికి ఇబ్బంది ఉండొచ్చు, లోకల్ బాడీలో ఇబ్బంది ఉండొచ్చు, కానీ బడ్జెట్ కేటాయించడానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు? కాబట్టి బడ్జెట్ 20,000 కోట్లకు పెంచాలి. హాస్టల్ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు పెంచాలి. స్థలాలు కేటాయించాలి. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు 10,000 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్ కు, బీసీ 16 కుల ఫెడరేషన్లకు, కుల ఫెడరేషన్ల బోర్డులు కూడా లేవు, ఆఫీసర్లు లేరు, సిబ్బంది లేదు. బీసీ కార్పొరేషన్ రద్దు చేశారు. జిల్లాలో ఒక్క ఆఫీసు లేదు. వెంటనే బీసీ కార్పొరేషన్ ఆఫీసును పునరుద్దరించాలి, ఫెడరేషన్ పునరుద్దరించాలి. ఈ స్కీమ్ ను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ను టోటల్ ఇప్పుడే ఇవ్వాలి. ఇప్పుడే ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావు? ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ఇవ్వకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క మంత్రిని వేటాడి గిరావు చేస్తామని చెప్పి తెలుస్తున్నాం. ఇప్పటి నుంచి మేము చేసే గిరావులు ఉద్యమాలు కలెక్టరేట్ల కాడ కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కాడ చేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు బిస్కెట్లు తినుకుంటా, పథకాలు పెట్టుకుంటా, పైరలు చేసుకుంటున్నారు కాదు. ప్రజల కోసం పిల్లలు చదువుకుంటా ఫీజులు ఇవ్వరు. మీరు కొట్లాడకుంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు అసెంబ్లీలో ఒక్కరి నోరు మెత్తలేరు. అందుకే ప్రతి ఎమ్మెల్యేని, ఏ ఎమ్మెల్యేని ప్రతిపక్షాలను వదిలాం, అధికార పార్టీని వదిలాం. బీసీ పిల్లలు చదువుకుంటే కుట్ర చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ టోటల్ ఇవ్వాలి. ఇస్తేనే మీరు బతుకుతారు. లేకపోతే పోలీసులు ఎండబెట్టుకుని తిరగవలసి వస్తుంది. పోలీసు క్యాంపులతోటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నడపవలసి వస్తుంది. ఆ విధమైనటువంటి ఉద్యమం ఉంటుంది సార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా యువతకు మరి రాజీవ్ యువ పథకం కింద ఇచ్చిన బడ్జెట్ సరిపోదు, ఇంకా ఈ బడ్జెట్ పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా హాస్టల్ కన్స్ట్రక్షన్స్ కు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు బడ్జెట్ కేటాయించాలి. గురుకులాలకు సొంత బిల్డింగ్లు కట్టాలి. ఇవన్నిటికీ బీసీ స్టడీ సర్కిల్ లో ఈ 4 ఏళ్ల నుంచి ఒక్కడు కూడా ఐఏఎస్ అయితే లేడు, ఒక్కడన్నా బ్యాంక్ ఆఫీసర్ అయితే లేదు. ఆఫీసర్లకు ఏటీఎం కార్డు, పైసలు తినాలి, పంచుకోవాలి, అట్లా తయారైంది. బీసీ స్టడీ సర్కిల్ ను ఐఏఎస్ స్టాండర్డ్ ఫెకల్టీని డెవలప్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారులు ఎవరు కూడా బీసీలు లేరు. ఒక్క దాని మీద కూడా బీసీలు శ్రద్ధ పెట్టి పనిచేయడం లేదు. మంచి అంకిత భావం ఉన్నటువంటి ఆఫీసర్లను, కమిషనర్లను, సెక్రటరీలను అందరినీ అన్ని డిపార్ట్మెంట్ ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో బీసీ వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది.